वंदे मातरम वंदे मातरम सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वंदे मातरम शुभ्रजोत्स्न पुलकितयामिनी पुल्लकुसुमित धुवज्वलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे ఎందరో విశిష్ట అతిథులు కూడా విచ్చేస్తున్నారు. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మన ధర్మ పరీక్షలకై వాళ్ళు ప్రవచనించేందుకు మనకు అవకాశాన్ని ఇచ్చేసి ఈ యొక్క వేదిక దగ్గర కూడా విచ్చేశారు. వారిచే ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. మన మహిళా మనులందరినీ కూడా ఉత్తేజపరిచేందుకు వచ్చినటువంటి ఆ మహిళా వక్త అయినటువంటి శ్రీమతి బేతపూడి శ్యామల గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము. మీ చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి అజిత్ కుమార్ గుప్తా గారిని, శ్రీనివాస్ గారిని, ఎల్లేష్ గారిని, శ్రవణ్ యాదవ్ గారిని అందరినీ కూడా వేదిక దేవలసి రావాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మేము ప్రెసిడెంట్గా నిర్వహించుకున్నటువంటి వైవి శర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరూ కూడా త్వరితగతిన రావాలండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా ఒకసారి చప్పట్లతో వాళ్ళందరినీ ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎల్లేష్ గారు పైకి రావాలి. సతీష్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి చప్పట్లతో స్వాగతించాలండి. ఓం సాధ్యం త్రివత్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యైర్జ్యోతిర్నమోస్తుతే. ఓం దీపరాజాయ విద్మహే సుప్రకాశాయ ధీమహి తన్నో దీపః ప్రచోదయాత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. भारत माता की, भारत माता की, गो माता की, सनातन वैदिक धर्मानिकी, भारत माता की. ఆ యొక్క మన ముఖ్య అతిథులైనటువంటి వారిని ఆ యొక్క భరతమాత పటానికి, చిత్రపటానికి పుష్పాలంకరణ చేసేసి అమ్మవారికి వేడుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వచ్చిన అతిథులందరూ కూడా ఆ పుష్పాలతో అమ్మవారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాము. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति. भारत माता की, भारत माता की. అందరూ కూడా మీ యొక్క చప్పట్లతో ఒక్కసారి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరినీ ఆహ్వాన పలకాలి గట్టిగా.
ఉన్న వాళ్ళందరూ కూడా చేతులున్న ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు శ్రవణ్ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. శ్రవణ్ యాదవ్ గారు ఎక్కడున్నా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమం భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. తరువాత గంగా పార్వతి గారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. తదనంతరము మనము ఆ యొక్క ప్రముఖులు మనకు ఇచ్చేసినటువంటి ముఖ్య వక్తల యొక్క ధర్మ పరిరక్షణకై సందేశం ఉంటుంది. కావున అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కనులారా వీక్షించి విజయవంతం చేయాలని కోరుతున్నాము. వచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాము. మీ యొక్క ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఒకసారి. ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. దయచేసి పాదరక్షలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అలాగే ఎన్నో బిరుదులు, అవార్డులు వారి వశమయ్యాయి. అందులో మచ్చుకగా మీకు కొన్ని తెలియపరుస్తున్నాము. బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్గా 5 సార్లు అవార్డు వచ్చింది వారికి. అలాగే ఎన్నో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే గిన్నిస్ వరల్డ్ బుక్ కూడా వారి వశమైంది. స్వర్ణ నిధి అనే బిరుదాంకితులు, అలాగే సాహితీ కవి చక్రవర్తి అనే బిరుదు కూడా వారి వశమైంది. అలాగే ఇంకా పెయింటింగ్లో కూడా బాబు చిత్రకళ అనే అవార్డు కూడా వారి వశమైంది. ఎన్నో ఇలాంటి బిరుదులు, అవార్డులు వారి వశమయ్యాయి. ఈరోజు మన హిందూ బంధువులందరినీ కూడా మన ధర్మం వైపు నడిపించేందుకు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాము. వారి మధురమైన నామము బేతపుడి శ్యామల గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మీ యొక్క చప్పట్లతో వారిని ఆశీస్సులు గమ్మని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ధన్యవాదాలండి మీ పరిచయం చేసినందుకు. అలాగే ఎట్లాగో చెప్పారు, నేను రైటర్ని కూడా. రేపు ఈనాడు పత్రిక వస్తుంది మనకి, ఈనాడు న్యూస్ పేపర్. దాంట్లో చిన్న మ్యాగజైన్ వస్తుంది. అందులో రేపు నా కథ వస్తుంది, బేతపూడి శ్యామల అనే పేరుతో. అది మా నాన్నే నా హీరో అనే టైటిల్. మనందరికీ మన నాన్నే కదా హీరో, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. కాబట్టి ఆ కథ మీరందరూ చదివి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. హిందూ బంధువులందరికీ నమస్కారం, అందరికీ సాదర స్వాగతం. శుభ సాయంత్రం. ఇవాళ నిజంగా శుభ సాయంత్రమే. ఎందుకంటే 2 శుభ సమయాలు మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకటి RSS 100 years సెలబ్రేషన్స్, ఇంకొకటి నరకాసురుణ్ణి చంపిన తర్వాత
ఎలా అయితే దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారో అమావాస్య, వెస్ట్ బెంగాల్లో రాక్షస పరిపాలన అంతరించిన సందర్భంగా, అలాగే వందే మాతరం జనగణమన పుట్టిన భూమికి విముక్తి కలిగిన సందర్భంగా ఇంకొక సెలబ్రేషన్ ఇది. ఈ రెండు శుభ సమయాలు మనకి. ఇవాళ ఒకటే రోజు, ఇవాళ కూడా అమావాస్య. నరకాసుర వధ జరిగిన సెలబ్రేషన్స్ కూడా అమావాస్య రోజు జరిగినాయి. మనందరం ఇవాళ ఈ విషయాలు పంచుకుంటుంది కూడా అమావాస్య రోజే. కాబట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొకటి ఏంటంటే, హిందూ బంధువులు, హిందువులకి అందరూ బంధువులే, మనకెవరూ శత్రువులు లేరు. మనం ఎవరిని కూడా మార్చాలని ప్రయత్నించడం లేదు. మనం ఎవరిని మార్చము, అవసరం లేదు. మన దారి రాచపాట మనది, మన దారికి అందరూ వాళ్ళే రావాలి. ఎప్పుడు మనకి అవేర్నెస్ ఉండాలి, వాట్ వీఆర్, మనం ఏంటి అనేది మనకు తెలుసుకోవడానికి. అయితే మనం ఏంటి అని తెలుసుకునే ముందు మనం భారతీయులం, భారతదేశం గొప్పతనం కాబట్టి మనం గొప్పవాళ్ళం అయినాము ఈ దేశంలో పుట్టినందుకు. మరి ఈ దేశం ఎందుకు గొప్పది? చాలా విషయాలు ఉన్నాయి, మీకు తెలుసు, అన్నీ చెప్పుకోవట్లేదు. రెండే విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే, అమ్మ ఒక్కసారి దాన్ని క్షమించాలి, మీకు ఒక చిరు సత్కారము కండువా ఇచ్చేసి వారి మహిళా వంచేత వహించండి. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో. ఆలస్యమైంది అన్యదా భావించకండి, దయచేసి మీరు ఆశీర్గా మీ యొక్క ప్రసంగాన్ని తగ్గించవచ్చు. వేరే కంట్రీస్కి, వేరే దేశాలకి, మన దేశానికి మనం ఏం భేదం ఉందో 2 పాయింట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్, లివ్ లెట్ అదర్స్ లివ్ అంటారు వేరే కంట్రీస్ వాళ్ళు. అంటే బ్రతకండి, వేరే వాళ్ళని కూడా బ్రతకనివ్వండి అంటారు. మంచిదే కదా, వాళ్ళన్నమాట మంచిదే కదా. మనమేమంటాం? పరోపకారార్థం ఇదం శరీరం. నువ్వు బ్రతుకు, ఇంకొకళ్ళ కోసమే బ్రతుకు. ఎలా అంటే, మీరు బ్రతకండి, ఇంకొకళ్ళని బ్రతకనివ్వండి అంటారు వాళ్ళు. మీరు బ్రతకడం ఇంకొకరి కోసమే అని చెప్తుంది హిందూ ధర్మం. మనం ఇంకొకళ్ళ కోసం బతుకుతున్నాం. మన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం చేసే ప్రతి పని కూడా ఒక జీవిని, భూతబలి అంటాం. పక్షులకి, పిట్టలకి, జంతువులకి ఆహారం వేస్తాం. మా కృపా కాంప్లెక్స్లో ఇక్కడి నుంచి అక్కడి దాకా మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా, అంటే నా నాలెడ్జ్, మా కృపా నేను చూస్తున్నాను కాబట్టి, పక్షులకి, పిట్టలకి, జంతువులకి ఎక్కడొక్కడ నీరు పెడుతుంటారు మా వాళ్ళందరూ. ఇక్కడే చూశాను మొన్న 3 days కిందట ఇదే ప్లేస్లో ఒక పెద్ద బకెట్లో నీళ్లు పెట్టారు. 3 కుక్కలు ఎంత తాగుతున్నాయంటే ఆత్రంగా. తెలిసి చేసినా తెలియక చేసిన అనంతమైన పుణ్యం అది. పుణ్యం వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఒక జీవి కడుపు నిండా ఎండాకాలం నీరు తాగింది అంటే ఆ తృప్తి చాలదా మనకి? ఇది హిందూయిజం. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. భగవద్గీతలో చెప్పినట్టు ఏది ఎక్స్పెక్ట్ చెయ్యం, ఒకళ్ళ కళ్ళలో ఆనందం చూస్తాము. అదే హిందూయిజం. ఇక్కడ మొదటి పాయింట్ ఇదన్నమాట. మనము అందరి కోసమే బతుకుతున్నాం, మనకు తెలియకుండానే అందరి కోసం బతుకుతున్నాం. తెల్లవారు లేస్తే 100 పనులు చేసి చక్కబెడుతూ ఉంటాం అందరి కోసం. మనం తిన్నామా లేదా పట్టించుకోము. ఈ తర్వాత పాయింట్. అయితే వేరే కంట్రీస్ కంటే మన కంట్రీ, మన దేశం ఇంకొక విషయంలో ఎక్కడ గొప్పతనం ఉంది? ఫస్ట్ మనం పరోపకారార్థం ఇదం శరీరం అన్నాం. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వేరే కంట్రీస్లో ఇతర ధర్మాలలో ఏం చెప్తున్నారంటే, ఒక మగవాడి పక్కటి ఎముక విసిరేస్తే ఒక స్త్రీగా జన్మించింది కాబట్టి మగవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆ పక్కటి ఎముక మాత్రమే ఒక స్త్రీ కాబట్టి ఎప్పటికీ మగవాడి కాలి కింద చెప్పులాగా ఆడది పడి ఉండాలి అని చెప్తున్న ఇతర ధర్మాలు, ఇతర దేశాలు. మనకు తెలియదు ఆ సంగతి. మనం అనుకుంటాం, అబ్బా వేరే కంట్రీస్లో ఆడవాళ్ళు ఏంటి, వేరే కంట్రీస్లో ఆడవాళ్ళు మీకేం తెలుసు? ఈ మాట అని వాళ్ళని ప్రశ్నించండి మీరు. ఇక్కడ మన దేశంలో ఆడవాళ్ళు సమానం కాదు, మగవాళ్ళ కంటే ఎక్కువ. అది చెప్పింది మన దేశం. ఒక్కటే సెంటెన్స్, అది నేను చెప్పిన మాట కాదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలను మీరు పూజిస్తారో అక్కడ దేవతలే నృత్యం చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. దేవతలకు అంత సంతోషం. ఆడవాళ్ళని పూజిస్తే దేవతలకు అంత సంతోషం. ఇది మన దేశానికి వేరే దేశాలకి ఉన్న తేడా. ఇంకొక విషయం ఏంటంటే, మన దేశంలో నిజంగా పూజిస్తారా అంటే, మీరు చూడండి, అమ్మాయి 3 ఏళ్ళు ఉంటుంది, చిన్నపిల్ల. దాన్ని బాలా త్రిపుర సుందరి అని పూజ చేస్తాము, పసుపు రాస్తాము, బొట్టు పెడతాము, కొత్త బట్టలు ఇచ్చి సత్కరిస్తాము, పేరెంటం చేస్తాము. ఆ అమ్మాయికి అంత గౌరవం మన దేశంలో. తర్వాత కన్య అంటే మన ప్రస్తుత కాలంలో జరుగుతున్నది కాదు. ఒంటి నిండా పట్టుబట్టలు కట్టుకుని, నగలు వేసుకుని, కాళ్ళకు పసుపు పారాన్ని పెట్టుకుని ఒక అమ్మాయి అట్లా వస్తుంటే మహాలక్ష్మి లాగా ఉంటుంది. కన్యా పూజ, ఆ అమ్మాయి కూడా మనం పూజ చేస్తాము. తర్వాత సువాసిని పూజ, ఒక ముత్తైదువకు పూజ చేస్తాము. ఈవెన్ ఏ రూపంలో, ఏ వయసులో అయినా, ఏ ఏజ్లో అయినా, ఏ స్టేజ్లో అయినా మనము స్త్రీని పూజించే దేశం మనది.
ఇతర కంట్రీస్లో లేదు. ఒక పక్కటెంపుగా మాత్రమే అనుకుంటారు. మొన్న ఒక యూట్యూబ్లో ఒక మూర్ఖుడనాలో వాడిని వింత జంతువు అనాలో తెలీదు, వాడేమంటున్నాడంటే ఆడవాళ్ళని జంతువుతో పోల్చాడు. వాడి సంస్కారం ఏంటో మనకు తెలియదు, వాడు వాళ్ళ అమ్మకి ఏం గౌరవం ఇస్తాడో మనకు తెలియదు. అట్లాంటి పశువులను మనం లెక్క చేయొద్దు. మన విషయాలు ఏంటో మనం చూసుకుంటాం. ఇక అసలు విషయానికి వస్తే భారతదేశంలో స్త్రీ పాత్ర అత్యున్నతమైన, ఇప్పుడే అనుకున్నాం ఎత్ర నార్యస్తు పూజంతే అని. తెల్లవారు లేస్తే చూడండి, ఒక తల్లి రోలే పెద్దది మన దగ్గర. భారత్ మాత అంటాం. భారత్ మాత, గోమాత, భూమాత, తులసీమాత, చెట్లన్నీ మనకి దేవతలే. ఇక్కడే రావి చెట్టు ఉంది, చూస్తుంటాను అప్పుడప్పుడు అందరూ వచ్చి దండాలు పెట్టిపోతుంటారు రావి చెట్టుకి. చెట్లని పూజించే మతం మనది. చెట్లను పూజిస్తాం, జంతువులను పూజిస్తాం. ఆవుకి మనం దానికి ఏదన్నా ఒక చిన్న గ్రాసం పెడతాం. ఇదంతా కూడా మనం అమ్మ రూపంలోనే చూస్తున్నాం. ప్రతి విషయంలోనూ మనం అమ్మనే చూస్తున్నాం భారతదేశంలో. మేడం అనే మాట మనకు లేదు, మేడం అనే మాట మనకు లేదు, అమ్మ అనే మాటే ఉంది. ఎందుకంటే అత్యున్నత స్థానం అమ్మదే. అమ్మ అనే వర్డ్కి మించింది ఏదైనా ఉందా చెప్పండి? నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశాను. ఆ డిగ్రీ అబ్బాయిల సంగతి మీకు తెలుసు, కో ఎడ్యుకేషన్ బాగా అందరు చేస్తారు. రోజంతా ఊరంతా తిరిగేసి లాస్ట్కి ఇంటికి వెళ్తారు. అమ్మ ఉందనే సెక్యూరిటీ అక్కడ, ఆ ధైర్యం అమ్మ ఇచ్చిన ధైర్యం. మళ్ళీ అమ్మకి అబద్ధాలే చెప్పేస్తారు. వాళ్ళందరినీ నేను టెస్ట్ చేశాను ఒకరోజు. మీకు ప్రతి వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కంపల్సరీ, అది ఫ్యాషన్. ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం, తర్వాత పాయింట్స్ వస్తాయి. అయితే వాళ్ళని, అలాంటి అల్లరి పిల్లల్ని కూడా మీకు ప్రపంచంలో అందరికంటే చాలా చాలా ఇష్టం ఎవరు అనే అమ్మ అంటారు. నేను టెస్ట్ చేశాను అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని. ఈవెన్ ఆ డిగ్రీ కాలేజ్ పిల్లలు అంత అల్లరి పిల్లలు గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకుని కూడా ఈ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పరు, మా అమ్మాయి అంటారు. అంత గొప్ప స్థానం అమ్మది. మనకు తెలియకుండానే ఇంత పెద్ద పాత్ర పోషిస్తున్నాం మనం, అందరి జీవితాల్లో మనం పోషిస్తున్నాం, ఒకళ్ళ జీవితం కాదు. అలాగే గంగామాత అంటాం, నీళ్లు కూడా మనకు తల్లే. భూమాత, భూమి మనకు తల్లి. తెల్లవారు లేస్తూనే పాద స్పర్శం క్షమస్వమే అనుకుంటాం కదా. ఇవన్నీ కూడా మనం ఎటు చూసినా అమ్మ స్వరూపం చూస్తున్నాము. సమ్మక్క సారలమ్మ అంటారు, వనదేవతలు. మనకి అమ్మ లేని ప్లేస్ అంటూ లేదు, శక్తి స్వరూపం. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి మన దేశంలో ఇచ్చిన స్థానం ఏంటంటే అర్ధనారీశ్వరం. ఒక పక్కటింక కాదు, ఒక కాలి గోరు కాదు, మనకి సగం శరీరమే స్త్రీ శక్తి. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మన బాధ్యత పెరిగింది. మన బాధ్యత ముందు నుంచి ఉంది, ఆడవాళ్ళకి ముందు నుంచి ఉంది మన బాధ్యత. స్త్రీగా అమ్మగా చాలా ఉంది. కానీ ఇప్పుడు మారుతున్న సమాజంలో మన బాధ్యత చాలా పెరిగింది. ఎందుకంటే విదేశీ విష సంస్కృతి వ్యాపించింది. విదేశీ విష సంస్కృతి అని అంటాను. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళని హాయ్ అంటున్నారు, గమనించారా మీరు? నమస్తే అనే సంస్కారం పోయింది, హాయ్ అంటున్నారు. హాయ్ అని ఎవరిని అంటాము? సమవయస్కునంటే అనొచ్చు. నమస్కారం సంస్కృతి పోయింది. ప్రతి వాళ్ళు ఆంటీలే, ఆంటీలు అంకుల్స్ అంతే. మనము ఈ పాతకాలంలో ఎలా ఉండేది, పక్కింటి పిన్ని గారనో అత్తయ్యనో అట్లా వరుసలు పెట్టి పిలిచేవాళ్ళం. ఇప్పుడు అందరూ ఆంటీలే. ఇంకా చెప్పాలంటే బిచ్చగాడు కూడా ఆంటీ అంటాడు వాకిట్లోకి వచ్చి. ఆంటీ అంటే ఎవరైనా వస్తే ఏదైనా వేయండమ్మా అంటాడు వాడు. ఆ ఇంగ్లీష్ సంస్కృతి అనేది. వాటర్ మెలన్ అంటారు, పుచ్చకాయ అమ్ముకునే అతను, ఫ్రూట్స్ అమ్ముకునే అతను వాటర్ మెలన్ మ్యాంగో అని అరుస్తాడు. మన సొంత పదాలు పోయినాయి, సొంత భాష పోతుంది, నేను అనే ఎగ్జిస్టెన్స్ పోతుంది. ఇది రక్షించాలంటే స్త్రీల వల్లనే సాధ్యం. ఇక్కడ నేనేదో పురుషులను తక్కువ చేస్తున్నాను అనుకోకండి. ఇక్కడ ఏంటంటే అమ్మకి నాన్నకి సమానమైన బాధ్యత ఉంది, కానీ అమ్మకు ఎక్కువ బాధ్యత ఉంది. ఒక్కరోజు అమ్మ పడుకుంటే ఇల్లు మొత్తం తలకిందులు అవుతుంది. ఒక అత్తగారికి, మామగారికి, మరుదులకి, ఆడబిడ్డలకి, చిన్న పిల్లలు ఉంటే పిల్లలకి, భర్తకి, అందరికీ ఇబ్బందే. ఎందుకంటే ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు, ఏం చేయాలో తెలియదు. అమ్మ ఒక్కరోజు పడుకుంటే ఇలా ఉంటుంది. నాన్న వారం రోజులు పడుకున్నా కూడా నడుస్తుంది ఇల్లు మామూలుగా. ఎందుకంటే పిల్లలకి జరగాల్సినవి జరుగుతాయి, ఆయనకు సేవలు కూడా జరుగుతాయి. ఇక్కడ నేనేదో మొగాళ్ళని తప్పు పట్టట్లేదండి. నాకు అందరూ కూడా ఎట్లా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ములే. నాకు ఎవరిని నేను తప్పు పట్టట్లేదు, జరుగుతున్న విషయాలు మీ నోటీస్కి తీసుకొస్తున్నాను, అది సంగతి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన మన బాధ్యత ఏంటి అంటే అమ్మాయిల మీద అబ్బాయిల మీద బాగా ఫోకస్ చేయాలి. మన పెంపకంలో మనం ఫోకస్ చేయాలి. ఇదివరకులాగా పిల్లలు ఏదో చదువుకుంటున్నారు, ఇంటికి వస్తున్నారు, ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు అనుకోకండి. ట్యూషన్లో కూడా వాళ్ళ పక్క చూపులు చూస్తారు. ఒక్క వయసుకు రాగానే 8th క్లాస్ 7th క్లాస్కి రాగానే కూడా, నేను స్కూల్ ప్రిన్సిపల్గా కూడా చేశాను, వాళ్ళకి ఎలా ఉంటుందంటే పక్క చూపులు స్టార్ట్ అయ్యే ఏజ్ అది టీనేజ్. 12 years కంప్లీట్ కాగానే 13లోకి వచ్చాక మొదలవుతాయి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మన సినిమాలన్నీ ఓన్లీ లవ్ స్టోరీస్ మాత్రమే చూపిస్తాయి.
అందులో ఏ అనుబంధాలు లేవు. అమ్మమ్మలు, నాయనమ్మలు, తల్లిదండ్రులు, ఆ ప్రేమ, భక్తి అనేవి లేవు. తల్లిదండ్రి ఏంటి ఒక భక్తి లేదు, ఒక రెస్పెక్ట్ లేదు. మన సినిమాలో ఎలా చూపిస్తారు, ఒక ఫ్రెండ్లీగా చూపిస్తారు. అమ్మ మీ ఆయన అంటారు, నాన్నగారు అని చెప్పడానికి. అది మన వాల్యూస్ ఇప్పుడు. కాబట్టి వీటి నుంచి మనం పిల్లల్ని కాపాడుకోవాలి. 2 విషయాలు ఇక్కడ కూడా. పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే 2 రకాల సంస్కారాలు వాళ్ళకి ఇవ్వాలి. మొదటిది ఏంటంటే వేషభాషల్లో సంస్కారం మనం ఇవ్వాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చూడండి, టామ్ జీన్స్ వేసుకుంటారు. బాడీ ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువగా ఉంది. అది దురదృష్టవశాత్తు కొంతమంది తల్లులు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ అమ్మాయిలు మోడర్న్ డ్రెస్సులు వేసుకొని బాడీ ఎక్స్పోజ్ చేయడం కూడా తల్లులు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మా అమ్మాయి చాలా అందంగా ఉంది. రూపేషు లక్ష్మి, మొహం మీదనే చూపులు ఆగిపోవాలి, నీ మొహం లక్ష్మీదేవిలాగా కనపడాలి ఎదుటివాడికి. అది మనకు లేదు. అది ఎలా ఉందంటే ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా వేసుకున్నా అది చిన్నపిల్లల నుంచే అలవాటు చేస్తున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచి మంచి బట్టలు వేసుకోవడం, ఒంటి నిండా బట్టలు వేసుకోవడం అలవాటు చేసుకుంటే పెద్ద అయినాక వాళ్ళు కొంత కంట్రోల్కి వస్తారు. కొద్ది రోజులు పోనీ ఫ్రెండ్స్ ప్రభావం వల్ల దారి తప్పినా మళ్ళీ మనం చెప్పినట్టే వింటారు. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి మంచి బట్టలు వేసుకోవడం. మంచివంటే కాస్ట్లీ కాదు, ఒంటి నిండా బట్టలు వేసుకోవడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లుల వలన పిల్లలు పాడవుతున్నారు. చాలామంది తల్లుల వల్ల, అందరి వలన కాదు. నేను చూసాను ఎగ్జాంపుల్. పాపం ఒక టీచరు, ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ చేసిన తప్పు ఏంటంటే నేను చూస్తూనే ఉన్నాను. ప్రేయర్ అయిపోయింది, పిల్లలు స్టెప్స్ మీద ఎక్కుతున్నారు. ఒక అమ్మాయి స్లీవ్లెస్ వేసుకొచ్చింది. 8th క్లాస్ అమ్మాయి స్లీవ్లెస్, బర్త్డే. అది కో ఎడ్యుకేషన్ కాకపోయినా అమ్మాయి వాకిట్లోకి వచ్చింది అంటే ఒంటి నిండా బట్టలు ఉండాల్సిందే. ఆ టీచర్ అన్నారనమాట, ఏంటమ్మా ఇది నువ్వు ఇలా వేసుకొచ్చావు అని. అంతే, నేను వింటూనే ఉన్నాను. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ వచ్చింది. ఎలా వచ్చిందంటే అరుస్తుంది బయట చాలా పెద్దగా. నేను పిలిచి అడిగాను, ఏంటండి ప్రాబ్లం అంటే, మీ టీచర్ ఇలా అన్నారట. అవును అన్నది, నేను నా ముందే అన్నారు ఆవిడ. మరి నిజమే కదా అంటే, కాదండి మేము చాలా రిచ్. ఈ వర్డ్స్ మీరు నోట్ చేసుకోండి. మేము చాలా రిచ్, 1000 రూపీస్ లేనిది మా పిల్లలకు బట్టలు కొనం. నేనన్నా, నువ్వు 1000 రూపీస్ పెట్టి ఒంటి నిండా కప్పలేనప్పుడు ఎందుకు ఆ బట్టలు? అంతే కదా, నువ్వు 1000 పెట్టు, 2000 పెట్టు. అదే 100 రూపాయలతో కాటన్ బట్టలు కొన్నా ఒంటి నిండా కప్పుకుంటే ఆ రెస్పెక్ట్ వేరుంటుంది అమ్మాయిలకి. నీ గౌరవం వేరుంటుంది. నీ వేషభాషను చూసి ఫస్ట్ ఎవరైనా కానీ నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీ రెస్పెక్ట్ నీ చేతిలోనే. ఇది అమ్మాయిలకు మనం నేర్పించాలి. మనం చింపిరి జుట్టు వేసుకుంటాము. చింపిరి జుట్టు, స్కాటర్డ్ హెయిర్ వేసుకుని టామ్ జీన్స్ వేసుకుంటాము, టీషర్ట్ వేసుకుంటాము అని అంటున్నావే. అమ్మాయిలకి ఈ మాట చెప్పండి, అమ్మాయిలు అబ్బాయిలు సమానం కాదు కాదు కాదు, అమ్మాయిలే ఎక్కువ. ఎందుకంటే ఒక మాట చెప్పండి, ఈ ఉంగరం ఉంది, ఇందులో మామూలు రాయి ఉంది, నేను ఎక్కడైనా పెట్టేస్తాను. నా దగ్గర వజ్రాల ఉంగరం ఉంది, అది లోపల దాచుకుంటా, అల్మర్లో పెట్టుకుంటా. నేను ఇది ఎక్కడంటే పడేయచ్చు, నేను దాని భయం లేదు, దాన్ని పోగొట్టుకుంటాను భయం లేదు. వజ్రపు ఉంగరం విలువైంది, అందుకని అమ్మాయిలు అంత విలువైన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం, వాళ్ళని మనం రక్షించాలి వాళ్ళని. అంతేగాని ఇప్పుడు అమ్మాయిలు అడుగుతారు, వాళ్ళకి తెలియదండి. చిన్నపిల్లలు అమ్మాయిలు ఏమడుగుతారంటే, అబ్బాయిలు చూడు బయటకు వెళ్ళి డ్యాన్స్ చేస్తారు గణేష్ చవితి దగ్గర, మేము వెళ్ళకూడదా, మేము సమానం కాదా అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పండి, సమానం కాదు నాన్న, మీరే ఎక్కువ, మిమ్మల్ని వజ్రాలాగా దాచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు సమానము అని రోడ్లెక్కి అమ్మాయిలు ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా, అబ్బాయిలు వెళ్తున్నారా? ఒకే పని జరిగినప్పుడు ఒక అఘాయిత్యం ఒక అమ్మాయి మీద చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేది అమ్మాయిలే, అబ్బాయిలు కాదు. కాబట్టి విలువైన దాన్ని, ఇప్పుడు వజ్రాన్ని దొంగతనం చేసేవాడు బయటవాడు చేస్తాడు దొంగ, అంతేగాని వజ్రం దొంగతనం చేయదు కదా. వజ్రానికి ప్రొటెక్షన్ అవసరము. ఆ వజ్రం పోగొట్టుకున్నవాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, దొంగతనం చేసినవాడు వెళ్ళడు. ఇవన్నీ అమ్మాయిలకు మనం చెప్పాలి, ఓపికగా చెప్పాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఆ బట్టలు వేసుకోవడంలో ఉండే డిగ్నిటీ మనం అమ్మాయిలకు చెప్పాలి. ఇక అబ్బాయిల విషయం, వాళ్ళకి టీనేజ్ కంటే ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ ఉండాలి. అమ్మని అక్క చెల్లెలని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నావో, ఎంత ఇష్టపడుతున్నావో, ఎంత గౌరవిస్తున్నావో, బయటకు వెళ్ళాక అమ్మాయిలను కూడా అలాగే చూసుకోవాలి. ఒక వివేకానందుడు ఉన్నాడు, అమ్మాయిల మొహం చూసి మీకు అట్రాక్షన్ కలిగితే పాదాలు చూడమని చెప్పాడు. అమ్మాయిల పాదాలు చూస్తే మీకు గౌరవం కలుగుతుంది, ఆ ఉన్న చెడు ఫీలింగ్ పోతుంది అని వివేకానందుడు చెప్పాడు. మనసుని ఎట్లా జయించాలో వివేకానందుడు చెప్పాడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీరు అబ్బాయిలకు చెప్పచ్చు. ముందు ఏంటంటే, మీరు అబ్బాయిలు మీతో క్లోజ్గా మాట్లాడేంత చనువు ఇవ్వాలి. అన్నీ షేర్ చేసుకుంటారు పిల్లలు, అన్నీ షేర్ చేసుకుంటారు. మనం ఓపికగా వినాలి. అంతేగాని వినకుండా ఫస్ట్ వాళ్ళు మాట్లాడంగానే మనం వాళ్ళ మీద పడిపోతుంటే పిల్లలకు మనసు విరిగిపోతుంది. మనతో చెప్పరు, తిడతాము అనుకున్న విషయాలు వాళ్ళు మనతో చెప్పరు. అందుకని అబ్బాయిలకి ఇదే చెప్పాలి,
నాన్న ఒక వివేకానందుడికి కూడా ఆకర్షణ కలిగిందా అని అడుగుతారు. వివేకానందుడికి మాత్రం అబ్బాయి కదా అంటే, విదేశాల్లో ఒక సంఘటన జరిగింది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక విదేశీ యువతి ఆయన దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని అడిగింది. మన వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే పువ్వు పట్టుకుని వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ అంటారు, ఓకే ప్రపోజ్ చేసింది అని. ఆయనకి ప్రపోజల్ వాల్యూస్ ఎథిక్స్ ఉన్న మనిషి, ఆయన సింహం, ఆయన క్యారెక్టర్ ఉన్నవాడే సింహం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా క్యారెక్టర్ ఉన్నవాడే సింహం. లైఫ్ అంతా తలెత్తుకుని దిగుతాం క్యారెక్టర్ గట్టిగా ఉంటే, నలుగురికి చెప్పే ధైర్యం వస్తుంది మనకి. అప్పుడు వివేకానందుడు ఏమన్నాడంటే, ఎందుకమ్మా నన్ను పెళ్లి చేసుకోవడము, నీకు ఎందుకంత ఇష్టం అని అడిగాడు. మీరు చాలా అందంగా ఉన్నారు అంది. అవునా, అయితే నన్ను పెళ్లి చేసుకో అని, నీలాంటి కొడుకు కావాలి నాకు అంది. నీ అంత అందమైన కొడుకు కావాలి, అందుకని నేను పెళ్లి చేసుకుంటా అంది. ఆయన ఏమన్నాడంటే, నాలాంటి కొడుకు కావాలంటే ఇంకా నువ్వు 25 ఏళ్ళు ఆగాలి, నన్నే కొడుకుగా అనుకో అమ్మా, నువ్వు నాకు మాతృదేవి అన్నాడు. ఇది మన సంస్కారం, ఇది భారతీయత, ఇది హిందూ ధర్మం. పరస్త్రీని తల్లిగా చూడాలి. ఈ సంస్కారం మగపిల్లలకు మనం నేర్పించాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అబ్బాయే కదా ఎట్లా దిగినా పర్వాలేదు అనుకోకండి. వాళ్ళ చింపిరి జుట్లు చూస్తుంటే మనకే వాంతులు వస్తున్నాయి. చక్కగా వాళ్ళకి మంచి బట్టలు కుట్టిస్తారు, పండగలకి పబ్బాలకి అన్నీ ఇస్తాం మనం వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, చింపిరి జుట్లు వేసుకుని టామ్ జీన్స్ బిచ్చగాళ్ళ కంటే ఘోరంగా ఉన్నారు. నిజంగా ఒకసారి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర చూస్తే ఒక పిల్లాడు మొత్తం జుట్టిలా ఉంది, చేతిలో ఏదో పట్టుకున్నాడు. అయ్యో పాపం ఏంది పిల్లాడు అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు సెల్తో ఆడుకుంటున్నాడు. వాడు పిచ్చగాడు కాదు, వాడు స్టూడెంట్. ఇలా ఉంది పరిస్థితి. అబ్బాయిలు కూడా వేష భాషలు చెప్పాలి. అమ్మాయిలు ఏంటంటే, మీరు మమ్మల్ని ఏదో లంగా ఓణీలు, ఒంటి నిండా బట్టలు, చుడీదార్లా వేసుకోమంటున్నారు, అబ్బాయిలు ధోతి కట్టుకుంటారా అని అడుగుతారు అమ్మాయిలు. వాళ్ళని కూడా పాతకాలం వాళ్ళలాగా అబ్బాయిలను కూడా ధోతీలు కట్టుకోమనండి అని అంటారు. అవసరం లేదు. అబ్బాయిలు ప్యాంట్ వేసుకొని, షర్ట్ వేసుకొని, వాళ్ళు ధోతి కుర్తా వేసుకొని, ఏమన్నా వేసుకొని వాళ్ళ బాడీ చూసి ఆడపిల్లలు లేకిగా టెంప్ట్ అవ్వరు. లేకి చూపులు ఆడపిల్లలు చూడరు. అదే అమ్మాయి బాడీని అబ్బాయిలు లేకి చూపులు చూస్తారు, మన వేష భాష సరిగ్గా లేకపోతే. ఇది ప్రకృతి పెట్టిన సిద్ధాంతం అది. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు పులిబోర్లోకి వెళ్ళిపోయి నా ఇష్టం, నాకు స్వతంత్రం లేదా అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. నా ఇష్టం వచ్చిన బట్టలేసి రోడ్ల మీద తిరుగుతానంట. ఇక రెండో విషయం, పిల్లలకి మన ఆచారాలు బాగా నేర్పాలి. ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు గడప లోపల కులం, బయటకు వస్తే మనం అనేకులం. అలాగా గడప లోపల కులమైనా అందరం హిందువులమే. హిందూ సాంప్రదాయాలు అన్నీ ఒకటే హిందూ సాంప్రదాయాలు. వాళ్ళకి చిన్న శ్లోకాలు నేర్పండి. స్నానం చేయగానే ఒక అగరబత్తి దేవుడి ముందు పెట్టి నమస్కారం చేయడం నేర్పండి. అలాగే స్లోగా హనుమాన్ చాలీసా కానీ ఏదైనా ఒక మంత్రం నేర్పండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ విషయానికి వద్దాం. పరాయి ధర్మాలు మనని ఆక్యుపై చేసేందుకు చాలా రెడీగా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆక్యుపై చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ వేసే వల ఏంటో తెలుసా? ఫస్ట్ వేసే వల ఏంటంటే, మీరు కష్టాల్లో ఉన్నారు అంటారు. ప్రతి ఒక్కరు వెంటనే అవును నాకు కష్టం ఉందనుకుంటారు. మనకున్న కష్టమే గుర్తొస్తుంది ఆ టైంలో. మీరు చాలా బాధల్లో ఉన్నారు అంటారు. అవును నిజమే, బాధల్లో ఉన్నాను. ప్రతి మనిషి ఇవాళ ఏదో ఒక బాధలో కుంగిపోతున్నాడు. కాబట్టి వాళ్ళు వేసిన బాణం మనకు తగులుతుంది. కాబట్టి మీ దేవుడు మీ బాధను తీర్చలేడు, మా దేవుణ్ణి నమ్ముకోండి అంటారు. ఈ కష్టాల్లో ఉన్నాను అనుకుంటున్న వాళ్ళు వెంటనే వాళ్ళు చెప్పిన దానికి వెళ్ళిపోతారు. మీ దేవుళ్ళని పారేయండి. చిన్నప్పటి నుంచి పూజించిన విగ్రహాలు, ఫోటోలు పారేస్తాం. మనం చేసేది ఏంటి? చివరికి పరాయి మతాన్ని, ఒక మనిషిని నమ్ముకుంటున్నాం. భగవంతుణ్ణి సర్వాంతర్యామిని నమ్మడం మానేసి మనం ఒక మనిషిని నమ్ముతున్నాం. ఒక చనిపోయిన, ఎన్నో ఏళ్ల క్రింద చనిపోయిన ఒక మనిషిని నమ్ముతున్నాం. మీ అమ్మని మీరు ప్రేమించాలి, పక్కింటి వాళ్ళని గౌరవించాలి. మీ పిన్ని ఉంది, మేనత్త ఉంది, ఇంతమంది ఉన్నారు, పక్కింటి అత్తయ్యలు, పిన్నులు, అదే ఆంటీలు, వీళ్ళందరూ ఉన్నారు. అందరినీ గౌరవించండి. కానీ మీ అమ్మే. అలాగే మన మతాన్ని మనం ఫాలో కావాలి, ఇతర మతాలని గౌరవించండి. హేట్రేడ్ అనేది హిందూ మతంలో లేదు. మనం ఎవరిని అసహించుకోకూడదు. అంతేగాని మన దగ్గర కూడా భగవద్గీతలో ఏం చెప్పాడు దేవుడు? ప్రతి చోట నేనే ఉన్నాను, నువ్వు ఏ రూపంలో ఉన్నా పూజించు. విభూతి యోగం చూడండి ఎంత బాగుంటుందో భగవద్గీతలో. ఆయన ఏమంటే, జడము అజడము అంటే జడ పదార్థాల్లోనూ చైతన్య పదార్థాల్లోనూ, అంటే లివింగ్ నాన్ లివింగ్, ఈ రెండిట్లో నేనే ఉన్నాను అని చెప్తున్నాడు కృష్ణుడు. నువ్వు ఏ రూపంలో పూజించినా నాకే, నువ్వు శివుడిగా పూజించు, ఒక ఇంకేదన్నా పూజించు, నాకే అని చెప్తున్నాడు. అంతేగాని నన్ను పూజించకపోతే రాళ్లతో కొడతాను, రాళ్లతో కొట్టి చంపేయండి, నన్ను పూజించని వాడిని అని మన దేవుడు చెప్పలేదు. అలాగే నన్ను నమ్మని వాళ్ళని మీరు చంపేయండి, వాళ్ళు కాఫీర్లు అని కూడా మన మతం చెప్పలేదు. ఎవరిని చంపమని, నరకమని చెప్పలేదు. క్షమించండి అంటుంది. ఆ క్షమ అనేది మనకు రామాయణం చదవండి, రాముడు ఎంత క్షమాశాలే మనకు తెలుస్తుంది. పిల్లలకి రామాయణం, భారతం, భాగవతం ఇవి చెప్పాలి, చిన్నప్పటి నుంచి చెప్పాలి.
ఒకవేళ మనకు చదవలేదు మనం వినండి, చాగంటి గారి ప్రవచనాలు ఉంటాయి, రామాయణం లైన్ టు లైన్. నాదొక ఛానల్ ఉంది, సందర్భం వచ్చిందని చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ఉంది నా పేరు మీదనే, శ్యామలాస్ ఈ ఛానల్, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ గ్రామర్ అవన్నీ ఉంటాయి. దాంట్లో మొత్తం రామాయణం చేశాను నేను. రామాయణం ప్రవచనాలు కూడా ఇస్తుంటాం మేము వసంత నవరాత్రుల్లో ఈ సమితి తరఫు నుంచి, అవన్నీ కూడా ఉన్నాయి. భారతం చేస్తున్నాం ఇప్పుడు, ఇంకా చాలా ఉన్నాయి, లలితా సహస్రం భాష్యము. అంటే చదివేందుకు టైం లేని వారు ఇలాంటివన్నీ వింటే కూడా సరిపోతుంది. చాగంటి వారి ప్రసంగాలు చాలా క్లియర్గా ఉంటాయి, అవి వినిపించండి. రామాయణం అంటే ఏంటో, కుటుంబ బాంధవ్యాలు, అన్నదమ్ముల ప్రేమలు, ఎటు చూసినా రాముడు ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రతి వాళ్ళని ప్రేమిస్తాడు, శత్రువుని కూడా ప్రేమిస్తాడు. ఇది మనకు రామాయణం. ఇక ఇంకొక నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన పిల్లలు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు. కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఎందుకు అని అడుగుతారు. అలాగే వినాయకుడికి 2 భార్యలు, దేవుళ్ళకందరికీ 2 భార్యలు. ఇది మన పిల్లలు ప్రశ్న వేసినప్పుడు మన దగ్గర సమాధానం ఏముంది? ఇదే మాట వేరే మతం వాళ్ళు మన పిల్లల్ని ప్రశ్న వేసినప్పుడు మన దగ్గర సమాధానం ఏముంది? ఉంది, ఖచ్చితమైన సమాధానం ఉంది. దేవుడు నిరాకారుడు. అయితే మనకు అలా మామూలు వాళ్ళకి చెప్తే అర్థం కాదు. మన మామూలు మనుషులం, వేదాలు చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, మనకి మామూలు పురాణాలు మాత్రమే అర్థం అవుతాయి. అందుకని వాటి నుంచి పురాణాల రూపంలో మనకు అందించడానికి, దేవుడి మీద భక్తి, దేవుడి తత్వం తెలియజెప్పడానికి పురాణాలు ఉన్నాయి. అయితే అందులో భగవంతుని యొక్క శక్తి, భగవంతుడి లోపల ఉన్న శక్తి, అది మనకు తెలియదు కాబట్టి భార్య అని పక్కన పెట్టారు. శివుడిలోని శక్తి అమ్మవారు, విష్ణువు ఆయనలో ఉన్న శక్తి లక్ష్మీదేవి. అంతేగాని దేవుడికి ఒక శరీరము, భార్య, భర్త ఇవన్నీ లేవు. భగవంతుడి శక్తే ఆయనకు భార్య. ఒక లాజిక్ ఆలోచించండి మీరు, మీ పేరులోనే మీకు తెలుస్తుంది. వినాయకుడు ఉన్నాడు, వినాయకుడికి 2 భార్యలు అంటున్నారే, ఎవరు వాళ్ళు? పేరు చెప్పండి. సిద్ధి, బుద్ధి. వినాయకుడు మనకు సిద్ధిని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు. దాన్ని మనం భార్యలు అని చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది, అందుకని అలా చెప్తున్నారు. అట్లాగే శివుడు గంగా ఆయనకు భార్య అన్నారు. 2 విషయాలు ఉన్నాయి. గంగ భూమి మీదకి దిగడానికి, ఆకాశం నుంచి, స్వర్గం నుంచి భూమి మీదకి దిగడానికి అంత ఫోర్స్తో భూమి మీదకి దిగితే భూమి బద్దలైపోతుంది. అందుకని శివుడు మధ్యలో ఆపడానికి ఆవిడకి ఆశ్రయం ఇచ్చాడు. అది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే, భగవంతుడి అధీనంలో నీరు ఉంటుంది, నీటిని భగవంతుడు కంట్రోల్ చేస్తాడు, మనకి వరదలు రాకుండా. ఎంత నీరు కావాలో అంతే వదులుతాడు దేవుడు. ఇది తత్వం. అంతేగాని ఇక్కడ భార్యలు, భర్తలు, కుమారస్వామికి దేవసేన, శ్రీవల్లి అని చెప్తారు. శ్రీవల్లి ఆయనలోని శక్తి. దేవసేన ఎవరు? ఆయన దేవతలకు నాయకుడు. తారకాసురుడిని చంపడానికి దేవతలు ఆయనని పిలిచి సర్వసేనాధిపత్యం ఇచ్చారు. ఎవరికి? కుమారస్వామికి. ఆ ఇచ్చినప్పుడు దేవసేనలు అన్నిటికీ ఈయన నాయకుడు కాబట్టి దేవసేన ఆయన భార్య అన్నారు. ఇక కృష్ణుడి దగ్గరికి వద్దాం. కృష్ణుడికి 16,000 మంది గోపికలు అని అంటున్నారు. ఈ తత్వం ఇక్కడంటే 2. సరే, ప్రపంచానికి తెలియడానికి భాగవతం మనకి పురాణ రూపంలో అందించారంటే, కృష్ణుడు 8 ఏళ్ల కుర్రాడు అక్కడ ఉన్నప్పుడు, రేపల్లిలో ఉన్నప్పుడు. ఆయన అంత చిన్నపిల్లాడు, 8 ఏళ్ల పిల్లాడి గర్ల్ ఫ్రెండ్స్ ఏంటండి? బుద్ధి ఉండాలి, ఆ మాట అనేవాళ్ళకి అసలు ఫస్ట్. అందరూ ఆయన వేడుగాను వినిపిస్తుంటే అందరూ వచ్చి వింటూ ఉండేవాళ్ళు, గోపికలందరూ. 8 ఏళ్ల పిల్లాడు, అందరూ ముద్దుగా చూసుకునేవాళ్ళు, అతను అల్లరి చేసేవాడు. ఇది వేరే. అయితే ఈ 16,000 మంది ఎవరు అంటే, నరకాసురుడు వాడు చెరపట్టిన అమ్మాయిలందరినీ విడిపించాక వాళ్ళకి పోవడానికి దారి లేదు. రాజులు మళ్ళీ యాక్సెప్ట్ చేయరు వాళ్ళని. నరకాసురుడి చెరలో ఉన్నారు కాబట్టి తండ్రులు వాళ్ళని స్వీకరించరు, భర్తలు స్వీకరించరు. వాడు పెళ్ళైన వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. ఎక్కడికి పోవాలి అంటే, అప్పుడు కృష్ణుడు 16,000 రూపాల్లో 16,000 మందికి తాళి కట్టాడు ఒకేసారి. మనిషి అయిన వాడు చేస్తాడా? మనం పోల్చుకుంటామా కృష్ణుడితో? ఆశ్రయం ఇచ్చాడు ఆయన. ఇది మామూలుగా భౌతిక రూపంలో, పురాణ రూపంలో మనకు తెలిసింది. ఇది కూడా కన్విన్సింగ్గానే ఉంది. 16,000 మందికి ఆశ్రయం ఇవ్వడం భగవంతుడిగా ఆయన కర్తవ్యం, తనను ఆశ్రయించారు కాబట్టి. అది భౌతికంగా అనుకుందాం పురాణాలు. అలా కాకుండా భగవత్ తత్వం ప్రకారం భగవంతుడికి 16 కళలు ఉంటాయి, షోడశ కళలు అంటారు, మనకు తెలుసు కదా. 1000 కిరణాలు ఉంటాయి. ఒక కళకి 1000 కిరణాలు, 16,000 కిరణాలు. అట్లా 16,000 కిరణాలతో వెలిగిపోయే ఆ పరమాత్మ, ఆ నిరాకార పరబ్రహ్మం, ఆయనే దైవం. అలా చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి ఇలా చెప్తారు. ఏదైనా సింబాలిక్గానే ఉంటాయి మనకి. కాబట్టి ఇవన్నీ మనం పిల్లలకు చెప్పాలి. ఇప్పుడు ఎవరన్నా మనకు క్వశ్చన్ వేస్తే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఇది. ఇవి మనం చెప్తేనే కదా పిల్లలకు తెలిసేది.
వెంటనే వచ్చే క్వశ్చన్ మనకే చాలా మందికి వస్తాయి. ఇంకా రామాయణం జోలికి పోతే ఇంకా చాలా డౌట్స్ వస్తాయి. రాముడు సీతమ్మని ఏంటి అది అగ్ని ప్రవేశం చేయమన్నాడు, రామాయణం చదివితే తెలుస్తుంది. రామాయణం చదివితే సీతమ్మ అగ్ని ప్రవేశానికి మనం సమాధానం చెప్తాం. ఎందుకంటే రాముడు ఏమన్నాడు అంటే, రాముడు రాజుగా న్యాయం చేయాలనుకున్నాడు, భర్తగా కాదు. భర్తగా న్యాయం చేయడం అంటే పర్సనల్. తన మటుకు తన సీతమ్మని తీసుకెళ్ళిపోతే ఆయన హ్యాపీగా ఉంటాడు. ఆయన తన సంతోషం కోరుకోలేదు, తన ప్రజల సాటిస్ఫాక్షన్ కోరుకున్నాడు. రాజారాముడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా లేదా, నా పరిపాలనలో నా వ్యక్తిత్వం వల్ల ప్రజలు సుఖంగా తృప్తిగా ఉన్నారా లేదా, నా వ్యక్తిత్వం వల్ల వీళ్ళందరూ తృప్తులైనారా లేదా. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈయన తీసుకొచ్చేసాడు ఆవిడని, రావణాసుడు చెరపడితే ఆవిడని తీసుకొచ్చేసాడని అనుకుంటారు. అందుకని రాజారాముడుగా నిరూపించుకోవడానికి ఆయన సీతమ్మతో ఏమన్నాడు అంటే, సీత నా కంటికి నువ్వు ఎలా కనిపిస్తున్నావంటే జబ్బు పడిన వాడి కన్ను ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఇప్పుడు. జబ్బు పడిన వాడి కంటికి దీపం ఎలా కనిపిస్తుంది, నువ్వు అలా కనిపిస్తున్నావు అన్నాడు. ఈ ఒక్క సెంటెన్స్లో రాముడి క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది. అంటే జబ్బు పడిన వాడి కంటికి దీపం సరిగా కనిపించట్లేదు అంటే దీపందా దోషం, కంటి జబ్బు ఉన్నవాడిదా? దీపానికి దోషం లేదు, కంటికి జబ్బు ఉన్నవాడిదే దోషం. అంటే రాముడు నేనే దోషంతో చూస్తున్నాను నిన్ను, నువ్వు పవిత్రురాలివని నాకు తెలుసు అని అలా చెప్పాడు. రామాయణం చదివితే ఒక్కొక్క లైను చదివితే మనకు తెలుస్తుంది రాముడు ఏంటో. రాముడికి మించిన దేవుడు లేడు మనకి. అందుకే ఇప్పుడు రామరాజ్యం వస్తుంది కాబట్టి క్రమంగా మనకి జై శ్రీరామ్ అని నినాదమే అవుతుంది. ఈ గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్ పోతాయి క్రమంగా, ప్రతి చోట జై శ్రీరామే వస్తుంది, త్వరలో రావాలి కూడా. రాముడి నామం ఎక్కడుందో పవిత్రత, ఎక్కడైనా మీకు పవిత్రతే. ఆ కుళ్ళు మాలిన్యము తుడిచేస్తుంది, జ్ఞానం దానితో అదే వస్తుంది, మనం వెతకక్కర్లేదు, మనకు తెలిసిన క్షణాలు కూడా అవే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు చెప్పేది, మీరు మీ దేవుళ్ళని అవతల పారేయండి, మీరు ఏదో 40 రోజులు ఏదో వాళ్ళు ఉంటాయి వేరే మతం వాళ్ళు మన దగ్గరికి వచ్చి మీ కష్టాలన్నీ పోతాయని చెప్తారు. అన్ని మంత్రాలు మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మీరు విష్ణుమూర్తిని పూజిస్తారా, విష్ణు సహస్రనామంలో లేని మంత్రం లేదు. రోగాలకు మంత్రాలు ఉన్నాయి, అందులో పెళ్లి కావడానికి మంత్రాలు ఉన్నాయి, పిల్లలు బాగుండాలంటే మంత్రాలు ఉన్నాయి, మీకు డబ్బు కనుక లేకపోతే డబ్బు రావాలంటే మంత్రాలు ఉన్నాయి, అన్ని విష్ణు సహస్రంలో ఉన్నాయి. అదే మీరు అమ్మవారిని ఉపాసిస్తారా, లలితా సహస్రం, లలితా సహస్రంలో లేనిదంటూ లేదు, లలితా సహస్రం లేనిది అంటూ లేదు. ఆ ఒక్క మంత్రాన్ని మీరు శుద్ధిగా ఒక చోట కూర్చుని పాటిస్తే అన్ని మెరకల్సి జరుగుతాయి. భర్త ఏదైనా ఆపదలో ఉంటే కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా అనే మంత్రం చదవండి, నిష్ఠగా కూర్చుని ఒక పక్కన, అమ్మవారు వెంటనే మిరకల్స్ చేస్తుంది. పోతారనుకున్న వాళ్ళు బాగుపడతారు. అట్లాగే కుమార గణనాథంబ దృష్టి పుష్టి మతి ధృతి అనే మంత్రం చదివితే పిల్లలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే అందులో తల్లి మీద ఉన్న మంత్రం అది. కుమారస్వామికి వినాయకుడికి తల్లివి అనే మంత్రం, అట్లా ఎన్నో ఉన్నాయి అందులో. తర్వాత ఇంకొకటి ఏంటంటే మృత్యుమదని అని కూడా వస్తుంది, అకాల మృత్యు వినాశిని అని, అది కూడా వస్తుంది. ఎందుకంటే మృత్యు పోగొట్టాలన్నా ఆవిడే కావాలి మనకి. రోగపర్వత దంబోళి రోగాలు కూడా తీసేస్తుంది. అయితే నిష్ఠతో చదవాలి ఆ మంత్రం, ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక మంత్రం మీరు తీసుకుని లలితా సహస్రం భాష్యం వినండి. నా ఛానల్ కాకపోతే ఇంకోటి పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు, సామవేదం గారు కూడా చెప్పారు. అది చూసి ఒక మంత్రం పిల్లలకు చెప్పండి, వాళ్ళ కష్టాల్లో ఉంటే నిష్ఠగా చదవాలి ఆ మంత్రం. మంత్రం మీదనే ఆధారపడకూడదు, మనం స్వశక్తితో కూడా మళ్ళీ కష్టపడాలి. నీకు ఎగ్జామ్స్లో బాగా పాస్ కావాలని ఉంది, ఖచ్చితంగా ఫెయిల్ అవుతానేమో అని భయం ఉంది, నీకు జ్వరం వచ్చింది, నువ్వు ఎగ్జామ్ సరిగా రాయలేకపోతున్నావు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు నీ ప్రయత్నం చేయి, 1 గంట సేపు కూర్చో, చదువుకో, చదువు మీద ఫోకస్ చేయి. అట్ ద సేమ్ టైం టేక్ హెల్ప్ ఫ్రమ్ గాడెస్, భగవంతుడి నుంచి హెల్ప్ తీసుకో. సరస్వతి ద్వాదశ మంత్రం, ఆ సరస్వతి ద్వాదశ మంత్రం చేసిన వాడికి తిరుగు లేదు. మనం అడగకుండా ఆవిడ ఇస్తూనే పోతుంది. ఒక ఏమంటారు, ఒక పెయింటింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతము, సాహిత్యము ఆవిడ ఇవ్వనివంటూ లేవండి. ఇది మీరు సత్య ప్రమాణంగా చెప్తున్నాను ఇవాళ. నేను ఇవన్నీ చూశాను ప్రత్యక్షంగా కాబట్టి చెప్తున్నా. మన దగ్గర ఇన్ని పెట్టుకుని మనకి పరాయి మతం ఎందుకండి? అసలు తెలుసా మనకు అందులో ఏమిది లేదు. కాబట్టి ఇవన్నీ పిల్లలకు మనం ఓపికతో చెప్పాలి. రోజు ఒక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్ పిల్లల దగ్గర స్పెండ్ చేయండి. వీళ్ళని భక్తి మార్గం వైపు మళ్ళించండి. భక్తికి మించిన ఔషధం ఇంకొకటి లేదు, మీకు తెలుసు అందరికీ. మీరు మంచి పూజలో ఉన్నారు, చాలా ధ్యాసతో అమ్మవారినో లేకపోతే మీ ఇష్టదైవాన్ని అలా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానిస్తున్నారు. ఆ టైంలో మీ శత్రువు ఎవడో వచ్చాడు, వాడి మీద కోపం వస్తుందా? రాదు. వాడిని కూడా క్షమించేస్తాం. అంత పవర్ ఉంది భక్తి రసానికి. ఎందుకంటే హార్ట్ ప్యూరిఫై అయిపోతుంది, హార్ట్ ప్యూర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ భక్తి భావం, ఆ ఫీలింగ్ మనసు నుంచి రావాలి. అది పిల్లలకు చిన్నప్పటి నుంచి క్రియేట్ చేయాలి. ఒక చిన్న ఆసనం మీద ఒక 5 మినిట్స్
పిల్లలకి అదే చిన్నప్పటి నుంచి చేయాలి, మధ్యలో నుంచి అంటే రాదు. అది ఇప్పుడు చెప్తే కూడా పిల్లలు వినే పరిస్థితులు లేరు. రామాయణము, భగవద్గీత. భగవద్గీత చదివితే సమస్యలు పరిష్కారం అయిపోతాయండి అని అంటారు, అది తప్పు. భగవద్గీత చదవంగానే సమస్యలు పరిష్కారం కావు. భగవద్గీత ఒంటరిగా కూర్చొని ఆస్వాదించండి, చదవండి. అప్పుడు ఏమనిపిస్తుందంటే మనకు అసలు సమస్యలు లేవు అనిపిస్తుంది. అది భగవద్గీత మనకి ఇచ్చేది. అంతేగాని చదవంగానే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, వెంటనే మనకి మిరకల్స్ జరుగుతాయి కాబట్టి భగవద్గీత చదివేద్దాం అని అనుకోవద్దు. భగవద్గీత చదువుతూ అర్థం చేసుకుంటూ పోతుంటే భగవద్గీత కాన్సెప్ట్ అసలు మనం బాధ దేనికి పడుతున్నాము అనిపిస్తుంది. మనం పడే బాధలే కాదు, ఎటు చూసినా ఆయనే ఉన్నాడు. మనం చేసిన పాప పుణ్యాలే మన బాధలు, మన సుఖాలు. ఆ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనం పిల్లల్ని మార్స్తే కానీ మన భారతదేశం మారదు. అందుకని కీలక పాత్ర స్త్రీలు మాత్రమే వహించాలి. వాళ్ళకి ఎట్లాగో పురుషుల సాయం ఉంటుంది, ఎవరు కాదంటారు మనం చేసే పనులకి. కాబట్టి వాళ్ళ సాయం కూడా చేసుకోండి. వారానికి ఒకసారి పిల్లలకి ఏదైనా ఒక గుడికి వెళ్ళి అలవాటు చేయాలి. ముందు మనం కూడా చేసుకోవాలి, మనకు 100 పనులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళకి శుక్రవారం ఖచ్చితంగా ప్రేయర్ చేయాలని ఉంటుంది, రోడ్ల మీదనే చేసుకోవచ్చు అని కూడా ఉంటుంది. వేరే ధర్మాలకు ఎక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చు. అలాగే ఇంకొంతమందికి ఆదివారం కంపల్సరీ వెళ్ళాలి, ఆదివారం వెళ్ళకపోతే ఏదో జరిగిపోతుంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఏ ఆంక్షలు పెట్టట్లేదు, మనం ఏమి పెట్టట్లేదు. అది ఇప్పుడు ముప్పు తెస్తుంది, అదే ఇప్పుడు ముప్పు తెస్తుంది. పిల్లలు ఏం చేస్తున్నారంటే పాశ్చాత్య నాగరికతకు బాగా అలవాటైపోతున్నారు. పైగా ఎంఎన్సీ కంపెనీలు వచ్చినాయి మనకి, మెయిన్ అది. ఎంఎన్సీ కంపెనీలు చేసే వాళ్ళకి అక్కడ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు. మనం గమనించేసరికి టైం మించిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు పిల్లల్ని గమనిస్తూ ఉండండి. ఈ నెక్స్ట్ జనరేషనే మనకి బలం. ఎందుకంటే మనం మన వరకు సక్రమంగానే పాటించాం. ఉమ్మడి కుటుంబాలు, కుటుంబ వ్యవస్థ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కుటుంబ వ్యవస్థను కాపాడేది ఆడవాళ్ళు మాత్రమే. ఈ మాట మాత్రం నిజం. ఇద్దరు అనంతములు ఉన్నారు, వాళ్ళిద్దరు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు, ఒకటే ఇంట్లో ఉంటున్నారు. అందరూ అనుకుంటారు అబ్బాయి ఎంత మంచి వాళ్ళు అనంతములు, చూడండి వీళ్ళని చూసి నేర్చుకోవాలి అని. నేను అలా అనుకోను. ఎంత మంచి వాళ్ళు ఆ తోడికోడళ్ళు అనుకుంటాను. ఎందుకంటే ఇద్దరు 2 ఫ్యామిలీస్ ఇచ్చారు. ఈ అమ్మాయి వేరే చోటు నుంచి వచ్చింది, ఆ అమ్మాయి వేరే చోటు, ఇద్దరు ఇంటి పేర్లు వేరు, ఇద్దరు కలిసి ఒక ఇంటి పేరు అడాప్ట్ చేసుకుని ఆ ఇంట్లో అనంతముల గౌరవాన్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళదే. అలాగే అత్తగారిని మామగారిని చూసుకోవడం అది మన డ్యూటీ. అది మనం చేయనప్పుడు మన పిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం అంత నీచం ఇంకొకటి లేదు. నువ్వు నీ అత్తగారిని మామగారిని ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నావు, నీకు వాళ్ళు అక్కర్లేదు. నీ కొడుకు మాత్రం నేను చాలా బాగా చూసుకోవాలి, లేకపోతే వాడు దుర్మార్గుడే. వాడు ఎక్కడి నుంచి నేర్చుకుంటాను? నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు ఇంట్లో నీకు అత్తగారు మామగారు ఉండి వాళ్ళకి వేళపట్టులు నువ్వు మందులు ఇస్తూ వాళ్ళకి అన్నీ సక్రమంగా చేసి వాళ్ళ భోజనము, వాళ్ళ మందులు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడము, పసిపిట్టలను చూసుకున్నట్టు నువ్వు నీ అత్తగారిని మామగారిని చూసుకున్నావంటే నీ పిల్లలు నువ్వు చెప్పకుండా నేను నెత్తి మీద పెట్టి చూసుకుంటారు. నీ వృద్ధాప్యానికి పెట్టుబడి నీ అత్తమ్మని నువ్వు ఎలా చూసుకున్నావు అనేది. మన వృద్ధాప్యానికి ఇన్వెస్ట్మెంట్ మన బిహేవియర్. పిల్లలు మనం చెప్తే నేర్చుకోరండి, చూసి నేర్చుకుంటారు, మన బిహేవియర్ నేర్చుకుంటారు. మనం ఎప్పుడు కూడా పూజా మందిరం దగ్గర కూర్చోకుండా ఒక గుడి గోపురము ఏ పూజలు చేయకుండా నువ్వు చెయ్యేంటి వాడు చేయడు. మనము చేస్తేనే వాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా కానీ మనం చేసింది, మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు. మనం అత్తగారి మామగారిని ప్రేమగా చూసుకుంటే వాళ్ళు రేపు పొద్దున మనం చూసుకుంటారు. ముఖ్యంగా వాళ్ళు మనం చూసుకుంటారేమో అని ఆశతో చేయకండి, పెద్దవాళ్ళ మీద ప్రేమతో గౌరవంతో చేద్దాం. పోనీ ప్రేమ గౌరవం లేకపోవచ్చు, వాళ్ళు సతాయించి ఉండొచ్చు, కానీ డ్యూటీ ఉంటుంది. వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా కొంతమంది సతాయించే అత్తగారులు ఉంటారు, ఎంత మంచిగా ఉన్నా సతాయిస్తారు, కానీ మన ధర్మం ఉంది, ఆ ధర్మం మనం కాపాడుకోవాలి. రామాయణం చదవంగానే కాదు, రామాయణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ధర్మం, స్నేహధర్మం ఉంది, మాతృధర్మం ఉంది, పితృధర్మం ఉంది, భర్తృధర్మం ఉంది, సోదరధర్మం ఉంది, స్నేహధర్మం ఉంది. అన్ని ధర్మాలు ఒక్క రాముడే చూపించాడు. కాబట్టి ఏంటంటే రామాయణం చదవడం కాదు, ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన ముందు తరాల వాళ్ళందరూ కూడా పిల్లలందరూ బాగుంటారు అని మనం ఆశిద్దాం. మనందరం కూడా బాగుండాలి. అట్లాగే ఒక చిన్న స్లోగన్ అంటుంటారు మన వాళ్ళు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. అది మన ఇండియన్ మాట కాదండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనేది ఇండియన్ తత్వం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అమ్మగారికి ఒకసారి గట్టిగా మన బస్తీలో అందరికి వినపడేటట్టుగా అమ్మ మాదిరిగా చాలా చక్కగా కమ్మటైన మాటలు వినిపించింది. కాబట్టి మన తల్లిదండ్రులం అందరం కూడా మన భవిష్యత్ తరాల గురించి ఈరోజే అమ్మగారు చెప్పిన విధంగా ఒకసారి అందరం కూడా ఆ యొక్క సూచనలు పాటించి మన ధర్మాన్ని కాపాడుతామని గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరూ కూడా ఈ యొక్క సమయానికి.
ఇప్పుడు ఒక చిన్న